రాజకుమార్తె వసంతలేఖ కథ. తెలుగులో ఒక అందమైన కథ. పూర్వకాలంలో పచ్చని పర్వతాల మధ్య సీతాకోకచిలుకలు ఆడే సరస్వతి నదిని అలంకరించే ఒక మహారాజ్యం ఉండేది. ఆ రాజ్యం పేరు వీరవనం. ఈ రాజ్యంలో అందరికీ ఎంతో ఇష్టమైన, అందమైన, తెలివైన రాజకుమార్తె ఉండేది. ఆమె పేరు వసంతలేఖ. వసంతలేఖ చిన్నతనంలో నుంచే ప్రకృతిని ప్రేమించేది. తేనెటీగలతో మాట్లాడటం, పూలతో కబుర్లు చెప్పడం, జలపాతాల చప్పుడు వినడం ఆమెకు ఎంతో ఇష్టం. ఆమె హృదయం సత్యం, ప్రేమ, ధైర్యంతో నిండినది. ఒకరోజు రాజ్యంలోని ప్రాచీన బాణాసంచి గుడిలోంచి ఒక శాపం వెలువడింది. ఆ శాపం ప్రకారం రాజ్యం మీద 3 వారాల లోపల ఒక మాయా చీకటి కురుస్తుందట. అది ఒక్కసారి వచ్చిందంటే వానలు పడవు, పూలు పూయవు, పాటలు వినిపించవు. అప్పుడు నాటి పాత వేదంలో ఓ ఊహాసూత్రం ఉండేది. సత్యహృదయం కలిగిన రాజకుమార్తె మాయాగోపురానికి వెళ్లి నీలవెన్నెల దీపం వెలిగిస్తే చీకటి వెళ్లిపోతుంది. రాజకుమార్తె వసంతలేఖ ధైర్యంగా ముందుకు వచ్చింది. ఆమె తన వెంట ఒక నమ్మకమైన గంధర్వ పక్షిని తీసుకుని ప్రయాణం మొదలుపెట్టింది. ఆమె అడవులు దాటి, తుఫాన్లను తట్టుకుని, గొప్ప మాంత్రికుల పరీక్షలు ఎదుర్కొని చివరికి మాయాగోపురం చేరింది. అక్కడ ఒక మంచుకొండపై ఆమె నీలవెన్నెల దీపాన్ని చూసింది. కాని అది చుట్టూ భయంకరమైన మాయలు ఉండి గార్డెడ్ చేయబడింది. కాని వసంతలేఖ దానివైపు ప్రేమతో నడిచింది. ఆమె గుండెలో ఉన్న నిజాయితీ, దయ మరియు ధైర్యం ఆ మాయలను కరిగించాయి. ఆమె దీపాన్ని వెలిగించింది. ఆ వెలుగు అంతా ప్రపంచాన్ని తాకింది. చీకటి మాయ విరిగిపోయింది. పువ్వులు మళ్లీ పూశాయి. పాటలు మళ్లీ వినిపించాయి. వీరవనంలో ప్రజలు ఆనందంతో రాజకుమార్తెను గర్వంగా చూశారు. ఆమె పేరు చెట్లలో, నదులలో, గాలి తాకే ప్రతి జల్లులో వినిపించసాగింది.